మమతా బెనర్జీ కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నేను సీఎం పదవిని రాజీనామా చేయను. నేను రాజ్‌భవన్‌కి వెళ్ళి గవర్నమెంట్‌కి నా రిజిగ్నేషన్ ఇవ్వను. నేను ఓడిపోలేదు. నన్ను బలవంతంగా ఓడిపోయేలా చేశారు. మా 100 సీట్లను బీజేపీ లాగేసుకుంది. చీటింగ్ చేసింది. చీటింగ్ చేసి నన్ను ఓడించారు అంటూ నోటికి వచ్చిన అలిగేషన్ వేస్తుంది. రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిన తర్వాత పవర్‌లో ఉన్న పార్టీకి మెజారిటీ సీట్స్ రాకపోతే వాళ్ళు మర్యాదపూర్వకంగా తప్పుకుంటారు. కానీ ఇలాంటి సిట్యుయేషన్ ఇప్పటివరకు రాలేదు. మమతా బెనర్జీ అక్కడితో ఆగలేదు. ముఖ్యమంత్రి అయిన నాతోనే ఇలా చేస్తే మిగతా వర్కర్స్‌ని వీళ్ళు ఏ విధంగా టార్చర్ చేసి ఉంటారు అంటూ బీజేపీ పైన లేనిపోని అలిగేషన్స్ వేస్తుంది. మమతా బెనర్జీ రెసిగ్నేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఈమెను తొలగించడం సాధ్యమవుతుందా? కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? అయితే ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. 2011 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 15 సంవత్సరాలు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్‌ని రూల్ చేసింది. ఈమె చాలా సీనియర్ పొలిటీషియన్. ప్రెజెంట్ ఈమె వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులో 15 సంవత్సరాలు కంటిన్యూగా పవర్‌లో ఉన్న తర్వాత ఈమెను బీజేపీ చిత్తుగా ఓడించింది. ఈమె తన సొంత సీటును కూడా కాపాడుకోలేకపోయింది. ఈమె ఎంతో స్ట్రాంగ్ అనుకున్న తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో కూడా ఓడిపోయింది. మెజార్టీ ఎలాగో రాలేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయింది. మొత్తంగా ఈ ఎలక్షన్స్‌లో టీఎంసీ పరువు, మమతా బెనర్జీ పరువు కంప్లీట్‌గా పోయింది. దాంతో దీదీకి అసలే వయసు ఎక్కువ. ఈమె బీజేపీ పైన ఎలాంటి అలిగేషన్స్ వేస్తుందో తెలుసా? ఈమె చెప్తుంది, నేను లోపలికి వెళ్ళినప్పుడు నా కడుపులో తన్నారు. నా వెనక నుంచి గుద్దారు. నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి అయిన నాతోనే ఇలా బిహేవియర్ చేస్తే సాధారణ ప్రజల సంగతి ఏంటి? అంటూ డ్రామా చేస్తుంది. ఈమె చెప్తుంది, ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేసింది. దాదాపు 90 లక్షలు మా ఓటర్ల పేర్లను ఎలక్షన్ కమిషనర్‌తో తొలగించేసింది. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ ఫోర్స్, ఎలక్షన్ కమిషనర్ అన్నీ కూడా బీజేపీకే సపోర్ట్‌గా పనిచేస్తున్నాయి. వీళ్ళు మమ్మల్ని చీటింగ్ చేసి ఓడించారు. టీఎంసీ పార్టీ నుంచి 100 సీట్లను లాక్కున్నారు అంటూ నోటికి వచ్చింది మాట్లాడుతుంది. ఎలక్షన్స్ రిజల్ట్స్‌లో ఈమె పార్టీ దారుణంగా ఓడిపోయింది. టోటల్ వెస్ట్ బెంగాల్‌లో 294 సీట్లు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 148 సీట్లు కావాలి. బీజేపీ భారీ మెజార్టీతో 207 సీట్లను గెలిచింది. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ కేవలం 81 సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్‌కైతే 2 సీట్లు వచ్చాయి. మమతా బెనర్జీ చిత్తుగా ఓడిపోయింది. అండ్ బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. మమతా బెనర్జీ మర్యాదపూర్వకంగా, గౌరవంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆమె అలా చెయ్యట్లేదు. మొండిగా నేను గెలిచాను, ప్రజల సపోర్ట్ నాకే ఉంది, నన్ను చీటింగ్ చేసి వీళ్ళు గెలిచారు అని చెప్తుంది.